తెలంగాణ గోదావరి నీళ్లు తమిళనాడు కర్ణాటకకి మోడీ ఇస్తామంటున్నారని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిన సీఎం రేవంత్ మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. ఉన్న గోదావరి పరాయి పాలైతే మన బతుకు ఏం కావాలన్నారు. మధ్యలో ఇప్పుడు వచ్చినాయి పార్లమెంట్ ఎలక్షన్. మీరందరూ పేపర్లలో చూస్తున్నారు. నరేంద్ర మోడీ నేను మీ గోదావరి తీసుకుపోయి తమిళనాడుకు కర్ణాటకకి ఇస్తా బాజాబ్తో చెప్తున్నాడు. ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండి ప్రపోజల్. కుయ్యి మంటలేడు కుక్కు మంటలేడు ముఖ్యమంత్రి. ఏం మతలవు, ఏం కారణం? ఉన్న గోదావరి పరాయి పాలైతే మన బతికేం కావాలా? ఈత గోదావరి పోతే గోదావరి కదా మన నీళ్ళు వచ్చేది. అది పోయిన తర్వాత మంచి నీళ్ళు ఇవి, తాగునీళ్ళు ఇవి, తెలంగాణ బతికేది. ఇంత ప్రధానమైన విషయం మీద కూడా ఆయన మాట్లాడతలేడు. అదే నేను ఉన్నప్పుడు మోడీ ప్రపోజల్ పెడితే ముందు నా లెక్క తేల్చు, నా తెలంగాణ వాటా తేల్చు, ఆ నీళ్ళడ పెట్టు, అప్పుడు మాత్రమే నేను దీని మీద మాట్లాడతా. కానీ అప్పటిదాకా నువ్వు మాట్లాడితే నువ్వు 1,00,000 మీటింగ్లు పిలిచినా నేను రాను, నువ్వేం పిక్కుంటావు పిక్కు అని చెప్పింది.